హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిర్యానీ చేస్తున్నాను. అదే పలావ్ అండి. మా మరదలు పిల్లలు వచ్చారని చేశాను. మొన్న చికెన్ కర్రీ పెట్టాను కదా, పలావ్ పెట్టడానికి కాస్త టైం పట్టింది. ఇది నార్మల్గానే చేశాను. నా ఛానల్లో చాలానే ఉన్నాయి కాబట్టి ఇంకా ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ అంతా మీకు తెలిసిన విషయమే. నేను ఒక 3 గ్లాసెస్ రైస్ చేశాను. చాలా బాగా వచ్చింది. ఎప్పుడు చేసినా పలావ్ మాత్రం సూపర్ హిట్గా ఉంటుంది. దమ్ బిర్యానీ కూడా చేశాను ఆల్రెడీ. ఇంకా ఈరోజు చేద్దామంటే కాస్త టైం సరిపోవట్లేదు, అందుకని చేయట్లేదు. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటో, కర్రీకి రైస్కి సరిపడా నీట్గా ముందే కట్ చేసేసుకొని మన ఇంగ్రీడియంట్స్ అంతా ముందే ప్రిపేర్ చేసుకుంటేనే కదా వంట అయినా ఏదైనా చేయగలము. ఇంకా ప్రిపేర్ చేసేసుకొని అన్నీ రెడీగా పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా రైస్ కూడా నీట్గా కడిగి పక్కన పెట్టేసుకుందాము. ఇదిగోండి ఇంగ్రీడియంట్స్ అంతా చూపిస్తున్నాను. మొత్తం ఇదంతా మా మరదలు నేను ఇద్దరం కలిసి చేస్తున్నాం అన్నమాట. ఇంకా ప్రాసెస్ కోసము స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించేసుకొని డేక్షా పెట్టుకొని నెయ్యి నూనె వేసుకుందాము. నూనె వేసేసుకొని అది కాస్త హీట్ అయ్యాక ఉల్లిపాయలు వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకొని ఇంకా నెయ్యితో పాటు నూనె కూడా వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటాను. ఇంకా ఏది చేసినా పర్ఫెక్ట్గా చేయాలన్నదే నా ఇష్టం అండి. ఇంకా ఏదో చేసామంటే చేసామన్నట్టు ఎప్పుడు చేయను. ఏదైనా సరే వంట అయినా ఏ పనైనా మనం ఇంట్రెస్ట్గా చేస్తే అది చాలా బాగా కుదురుతుందండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. వంట ఏందిలే ఈజీ అనుకోవచ్చు చాలామంది. దానికోసం ఎంత కష్టపడాలో అది నాకు చేసే వాళ్ళకి నాకు తెలుస్తుంది. ఇంకా తెలియని వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా, వంటే కదా చేసేస్తాము అనుకుంటారు. అది చేస్తే కదా తెలుస్తుంది. ఇంకా మసాలా దినుసులు వేసేసుకుందాము. మసాలా దినుసులు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసేసుకుందాము. ఎన్నిసార్లు చేసినా టేస్ట్ మాత్రం వేరే లెవెల్లోనే ఉంటుంది. ఎప్పుడు చేసినా సరే పలావ్ అయినా ఏ కర్రీస్ అయినా, ఎందుకంటే మనం ఇంట్రెస్ట్తో చేస్తాము. ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తినాలి అనుకొని చేస్తాం కాబట్టి మనం చేసామన్నట్టు చేస్తే ఏ రోజు అది కుదరదు. కావాలంటే మీరు ట్రై చేయండి. ఇంట్రెస్ట్గా చేసిన ఏ పనైనా సరే సక్సెస్ అవుతుంది. ఇంకా నా రైస్ అయితే సూపర్గా వచ్చేసిందండి. దాంట్లో కర్రీ మొన్నే అప్లోడ్ చేసేసాను. ఇది చేయడానికి కాస్త టైం పట్టింది. ఎందుకంటే ఈ సమ్మర్ కదా, సమ్మర్లో మనకి ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటే పని త్వరగా అవ్వదు కాబట్టి ఆ పని చూసుకుంటూ ఇది అప్లోడ్ చేసుకుంటూ ఉండాలి కదా. అన్నీ కవర్ చేసుకోగలిగితేనే కదా మనం ముందుకెళ్ళగలుగుతాము. ఇంకా ఆనియన్స్ చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసాయి. హాఫ్ తీసుకుంటున్నాను. మిగిలినవి తాలింపులోనే ఉంచేసుకొని తాలింపులో టొమాటోస్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, కొత్తిమీర వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము. ఇలాంటి రెసిపీస్ కోసము ఎప్పుడైనా సరే అల్లం పేస్టు ఫ్రెష్గా పట్టుకోండి ఫ్రెండ్స్. అప్పటికప్పుడు పట్టుకున్న అల్లం పేస్ట్ ఫ్లేవరు సూపర్గా వస్తుంది. కర్రీకైనా రైస్కైనా దేనికైనా సరే సూపర్ హిట్గా ఉంటుంది. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేసి చూడండి. మనకి అల్లం పేస్ట్ ఎప్పుడైనా అప్పటికప్పుడు మసాలాస్ అయినా సరే అప్పటికప్పుడు మనకి మిక్సీలు అవైలబుల్గానే ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు పట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకా టైం లేకపోతే సరే అనుకోవచ్చు. టైం ఉంటే మాత్రం ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొత్త మసాలాస్ కూడా ట్రై చేస్తూ ఉండండి. ఏది చేసినా మన చేతుల్లోనే ఉంటుంది, మనమే చేయగలుగుతాం కదా. ట్రై చేయండి. మీరు ఏమన్నా కొత్తగా ట్రై చేస్తే నాకు చెప్పండి కామెంట్స్లో. నా వీడియోస్ కానీ వంటలు కానీ ఇంకా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా ప్రాసెస్ చూడండి. అల్లం పేస్ట్ కూడా వేసుకొని చక్కగా కలర్ మారనవసరం లేదు. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. మరీ డీప్గా ఫ్రై చేస్తే అల్లం పేస్టు దానిలో ఉన్న ఫ్లేవర్
ఫ్లేవర్స్ అంతా పోయి నల్లగా మాడిపోయినట్టు అవుతుంది. అందుకని లైట్గా పచ్చి వాసన పోతే సరిపోతుంది. అప్పుడు సూపర్గా ఉంటుంది. ఇంకా ఫ్రై అయిపోయిన దానిలో వాటర్ మాత్రం తగినన్ని వేసుకోండి. మనం చేసే పులావు కరెక్ట్గా రావాలంటే వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా వేసుకుంటేనే మనకి పులావ్ కానీ రైస్ ఐటమ్స్ కానీ అప్పుడు పొడి పొడిగా వస్తాయి. కనీసం ఉప్మా చేసినా సరే అన్నం అదే పొడి పొడిగా రావాలంటే వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా ఉండాలి. మన బియ్యం కానీ రవ్వ కానీ కరెక్ట్గా కొలుచుకొని ఒక గ్లాస్కి 2 గ్లాసులు వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఏ రైస్ ఐటమ్ అయినా సరే అంతే. అప్పుడు మనకి టేస్ట్ కూడా తింటే ఇంకా తినాలనిపించేలా ఉండాలి ఏది చేసినా సరే. ఇంకా వాటర్ వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మూత పెట్టి చక్కగా మరగనిద్దాము. మరిగేటప్పుడు బియ్యం వేసుకోండి, అప్పుడు సూపర్గా వస్తుంది. ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఒక 15 మినిట్స్కి చూడండి ఎంత బాగా మరుగుతూ ఉందో తాలింపు అయితే. చూడండి వాటర్ ఇలా మరిగేటప్పుడు బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా, ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. పాత బియ్యం అయితే. కొత్త బియ్యం అయితే నానబెట్టిన అవసరం లేదు, అప్పటికప్పుడు కడిగి వేసేసుకుంటే సరిపోతుంది. అవి నానబెడితే మరీ సంగట్లా అయిపోతుంది. పాత బియ్యం అయితే ఎంత ఎక్కువ నానితే అంత బాగా అన్నం ఒదుగుతుందన్నమాట, బాగా వస్తుంది. ఇంకా వేసేసుకొని నీట్గా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే బబుల్స్ వచ్చి వాటర్ అంతా కాస్త ఇంకిపోయేంత వరకు హైలోనే పెట్టేసుకొని వాటర్ అంతా ఇంకిపోయే ఇంకాస్త ఉన్నాయి అనిపించినప్పుడు లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని మూత పెట్టి 20 మినిట్స్ కదిలించకుండా మగ్గించుకోండి. అప్పుడు సూపర్గా రెడీ అవుతుంది. వాటర్ ఈ టైంలోనే చెక్ చేసుకోండి, సరిపోలేదు అనిపిస్తే ఈ టైంలోనే కాస్త అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే టేస్టీ పులావు రెడీ అయిపోయినట్టేనండి. మీరు కూడా ట్రై చేయండి, వండుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. మీకు ఎలా వస్తున్నాయో కామెంట్లో పెట్టండి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, బాగుంది కదా. రైస్ అయితే నాకైతే నచ్చింది, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూడండి ఆనియన్స్ పైన వేసాను చల్లినట్టు. ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది యమ్మీగా. బాయ్ ఫ్రెండ్స్.